నమస్తే. ఆపరేషన్ ఖగార్ తర్వాత ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులని ప్రభుత్వాలు కాల్చిపడేస్తున్నాయి. అంటే ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెబుతున్నప్పటికీ పౌర హక్కుల నాయకులు, శాంతి సంఘాలు ఇంకా చాలామంది అండ్ ఎవరైతే మావోయిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది పట్టుకొని కాల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ ఎన్కౌంటర్లు జరగట్లేదు అని మాట్లాడుతున్నారు. చాలామంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రీసెంట్గా సెంట్రల్ కమిటీకి సంబంధించిన సత్యనారాయణ రెడ్డి అండ్ కట్టా రామచంద్రారెడ్డి ఇద్దరిని చంపేశారు. పోలీసులు చెప్తున్న వర్షన్, వీళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు, వాళ్ళు కాల్పులు జరిపితే మేము ప్రతి కాల్పులు జరిపినప్పుడు వాళ్ళ ఎన్కౌంటర్లో చనిపోయారు అనేది పోలీసుల వాదన. ఇంకొక వైపున పౌర హక్కుల నాయకులు వీళ్ళందరూ బయట మాట్లాడుతున్నది ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా పట్టుకొని కాల్ చేశారు. ఎన్కౌంటర్ జరిగితే కేంద్ర కమిటీ సభ్యుల చుట్టూ పెద్ద ఎత్తున ఒక రక్షణ వలయం ఉంటుంది, ఎవరికి ఏమీ కాకుండా ఆ ఇద్దరికి ఎట్లా చనిపోతారన్నది ఇటువైపు నుంచి అడుగుతున్న ప్రశ్న. సో దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం అయితే లేదు. అయితే ఆ ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోయిన తర్వాత సత్యనారాయణ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో ఎవరు కేసు ఫైల్ చేయలేదు. ఆయన అంత్యక్రియలు కూడా అయిపోయినాయి మొన్న సిరిసిల్ల దగ్గర. సో ఇప్పుడు ఎవరు కట్టా రామచంద్రారెడ్డి గారి మరణం మీద ఆయన కుమారుడు అండ్ ఆయన భార్య కేసేశారు సుప్రీంకోర్టులో. ఛత్తీస్గఢ్ హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఒక వాయిదా పడ్డది. ఇమీడియట్గా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఏదో జరుగుతున్నదని. సో దీంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 6వ తారీఖున హైకోర్టు తేల్చబోతున్నది. సో అంతవరకు మీరు కట్టా రామచంద్రారెడ్డి గారి బాడీని ఎలాంటి ఇది లేకుండా ఫ్రీజ్ చేయండి, భద్రపరచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో దీంతో ఆయన బాడీ ఎలా ఉంది, ఈ కేసు ఏం జరగబోతున్నది అన్నది ఒక పెద్ద చర్చ ఇవాళ దేశంలో. ప్రస్తుతం నా ముందు మాలతి గారు ఉన్నారు, కట్టా రామచంద్రారెడ్డి గారి భార్య. సో ఆమె కూడా దాదాపు 10.5 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించొచ్చారు. ఆమె కూడా ఆయనతో పాటు అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి. సో ఆమె 10.5 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. ఆల్మోస్ట్ నారాయణపూర్ ఆ ఏరియాలో 8 సంవత్సరాల పైన, ఇక్కడ చంచల్గూడ జైల్లో దాదాపు 2.5 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు. ప్రస్తుతం నా ముందున్నారు, వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాము, మాట్లాడదాం. నమస్తే మాలతి గారు. నమస్తే. సో మీకున్న అనుమానం ఏంటి అంటే కట్టా రామచంద్రారెడ్డి గారిని ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్తున్న వర్షన్, ఆయనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారిని కూడా. సో మీరేమో సుప్రీంకోర్టులో అండ్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో కేసు ఫైల్ చేసేది ఇది ఎన్కౌంటర్ కాదు అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసిన బూటకప్ ఎన్కౌంటర్లో ఇది కూడా ఒకటి. అన్నీ ఎందుకంటే పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా బయట ఉంచారు అనేది ఒక మనకు మీడియా ద్వారానే తెలిసిన విషయం. బయట ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, చాలా మట్టుకు ఉంటుంది. ఎవ్వరూ లేకుండా ఇద్దరినే చిత్రహింసలు చేసి, బాడీని చూస్తే కూడా తెలుస్తుంది, చిత్రహింసలు పెట్టి చంపారనేది తెలుస్తుంది. అందుకే ఇది బూటకప్ ఎన్కౌంటర్. అన్ని ఎన్కౌంటర్లు ఎలాగైనాయో ఇది కూడా అంతే అనేది పూర్తిగా మాకు నమ్మకం. మీరు ఏమైనా బాడీని చెక్ చేశారా? మీకు అవకాశం ఏమైనా ఇచ్చారా? అంటే ఎన్కౌంటర్ జరిగితే బుల్లెట్ గాయాలు ఉండాలి, బుల్లెట్ గాయాలు ఉన్నాయా? మీరేం గమనించారు అక్కడ? మేము అప్లికేషన్ ఇచ్చుకొని అక్కడ నారాయణపూర్లో అప్లికేషన్ ఇచ్చి లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని చూస్తే ఫుల్ బాడీ చూద్దామని మేము అప్లికేషన్ ఇచ్చాము. కానీ ఈ చూడనివ్వలేదు మమ్మల్ని, ఓన్లీ ఇక్కడ మట్టుకు చూసాము. గాలి తగులుతుంది, ఖరాబ్ అవుతుంది అది ఇది అనుకుంటూ చూసిన మట్టుకు కూడా ఇంకా చేతులు కాళ్ళు మాకు కనిపించలేదు, పొట్ట వరకే కనిపించింది. అక్కడ కాల్చిన గాయాలు, కత్తితోని పొడిచిన గాయాలు, ఇంకా ఇట్లాంటి ఒక కన్ను తీసేశారు దుర్మార్గమైన పద్ధతిలో. ఒక కన్ను లేదు, అసలు కన్ను లేదు, ఎడమ కన్ను లేదు, దాని మీద ఏదో వైట్ ఫ్లూయిడ్ లాగా ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ వెంట్రుకలు పోయినాయి ఛాతి మీద, ఇంకా చెంపల రైట్ చెంప మీద, ఇంకెక్కడున్న బుల్లెట్ గాయం మాత్రం ఒక్కటి కనిపించలేదు. ఇది పోస్ట్ మార్టం చేశారు మేము వెళ్ళక ముందే, అవి కుట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా పోస్ట్ మార్టం అంటే ఇటు కూడా చేస్తారు, కానీ ఇక్కడ చేయలేదు. హెడ్ ఇది కూడా చేస్తారు. బుల్లెట్ గాయం అయితే ఒక్కటి లేదు, టోటల్ గా ఫర్జీ ముడ్ బెడ్. ఓకే, ఇంకా ఏం కనిపించాయి మీకు? కాలిన గాయాలు ఉన్నాయా?
కాలిన గాయాలు ఉన్నాడు, ఉమ్, ఛాతిపైన కాలిన గాయాలు ఉన్నాయి. ఇక్కడ చెంప మీద కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మమ్మల్ని టోటల్గా చూడనివ్వలేదు. ఉమ్, అప్పటికే మాకు అనుమానం ఏంటంటే 28కే కాల్ చేశారు, 28కే వాళ్ళు మర్డర్ చేశారు, 20వ తారీఖు. 20 తారీఖుకి. ఓకే. కానీ మాకు చెప్తున్నాను, ఎందుకంటే 22nd ఈవినింగ్ తెలిసింది మనకు, అఫీషియల్గా ఎవరు చెప్పలేదు. 23rd ఆఫ్టర్నూన్ అక్కడ నుండి టీఐ కాల్ చేశారు, వస్తున్నారా తెలిసిందా మీకు అని. మేము న్యూస్ చెప్పాము, మాకు అఫీషియల్గా తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అయితే రండి ఎప్పుడు బయలుదేరుతున్నారని టైం కూడా చెప్పాము. మేము వెహికల్ కారణంగా కొంచెం లేట్ అవ్వడము వల్ల సరే మాకు లేట్ అయింది, మాకు చూపించకుండా చేశారా అని అనుకుందాము. కానీ సత్యనారాయణ రెడ్డి కొసదాదా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంది, అయినా కూడా వాళ్ళకు కూడా చూపించమంటే బాడీని చూపించకుండానే పిఎం పోస్ట్ మార్టం చేసేసారు. ఓకే. చచ్చినాక కూడా వీళ్ళ కసి తీరతలేదు వాళ్ళ మావోయిస్టుల పట్ల. సో మీరు ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు, మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ డిమాండ్ ఏంటి? ఏం డిమాండ్ చేయడం, అంటే ఏ న్యాయం కోసం మీరు కోర్టు మెట్లు ఎక్కారు? మాకు అదేంటి నిజ నిర్ధారణ కావాలి. నిజ నిర్ధారణ చేయడానికి మా పౌర హక్కుల సంఘం టీంను కూడా పంపించే ఛాన్స్ ఇవ్వాలి అనేది కోర్టు ద్వారా కోరుకుంటున్నాం. మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి ఏంటి అసలు విషయము, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది మేము చూస్తున్నాం. మళ్ళీ రీపోస్ట్ మార్టం కొరకే నేను ప్రిజర్వేటివ్ కొరకు కోర్టు చెప్పినా కూడా అక్కడ ప్రిజర్వేటివ్ సిస్టమ్ బాగాలేదు అని వాళ్ళు కూడా చెప్పారు. మేము కూడా కళ్ళారా చూసాము, లేదు బాగాలేదని చెప్పినా కూడా అక్కడి లోకల్ అథారిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ సార్, లేదు బాగానే ఉందండి, 2 రోజుల ముందే లేదు ఇక్కడ 2 రోజులలో డిస్పోజ్ అవుతుంది, ఇక్కడ ఉంటే మీరు వెంటనే తీసుకెళ్ళండి అన్న అతను కోర్టు ఆర్డర్ చూపించిన తర్వాత ఎక్కడ పెడతారని నేను అడిగితే ఇక్కడే ఉంటది అన్నారు. మళ్ళీ ఇప్పుడు తీరా నిన్న 7 o'clock కాల్ చేసి ఇక్కడ బాగాలేదు, మేము మార్చాలనుకుంటున్నాం, మీరు వచ్చి దాన్ని మాకు అనుమతి ఇవ్వండి, వచ్చి చూపించుకోండి, మార్చడానికి అక్కడ ఉండండి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో నాకు అసలే ఆరోగ్యం బాగాలేదు, నీ రీప్లేస్మెంట్ అయ్యి ఉండి 5 రోజులు అక్కడ ఉండి ఇంకా ఆరోగ్యం క్షీణించింది, ఇంకా నేను రాలేను అంటే మా బాబు ఒక అడ్వకేట్ వెళ్ళారు రాత్రికి రాత్రి అప్పటికప్పుడు. ఇప్పుడు చేరుకుంటారు. ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? నారాయణపూర్ నుంచి జగదల్పూర్ చేస్తారు, జగదల్పూర్ మెడికల్ హాస్పిటల్లో. సో మీరు డిసైడ్ అయిపోయినది ఖచ్చితంగా కాల్చి చంపేసిన వ్యవహారమే. కోర్టు కూడా మాకు అనుగుణంగానే ఇచ్చింది. ఇప్పటి వరకు అయితే కోర్టుకు థ్యాంక్స్ చెప్తున్నాము, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఈసారి కూడా మాకు న్యాయపరమైన న్యాయం దొరుకుతుందని అనుకుంటున్నాము, ఇస్తారని కూడా ఆశిస్తున్నాము. చివరిసారిగా మీరు రామచంద్రారెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడారు? 2008 జనవరి. 2008 జనవరి అంటే అప్పుడు ఏ సందర్భంలో మీరు కలిశారు? కలిసే ఉండేవాళ్ళము, మేము సిటీలోనే ఉండేవాళ్ళము. తను చేసే కాదు, మేము బిజినెస్ హైకోర్టు అడ్వకేట్, అతను వెల్ ఎడ్యుకేటెడ్, MA హిందీ లిటరేచర్, BSc BEd, టీచర్ ఉండే ఇక్కడ టీచర్ హాజీ. అక్కడ నుండి తను ఇలాంటి తన ఊర్లో జరిగేటి, ఊరు చుట్టుపక్కల జరిగేటి అన్ని అన్యాయాలు దుర్మార్గాలకు ఎదుర్కోవడానికి కొంచెమన్నా న్యాయం చేద్దాం, మన పట్ల మానవత్వం మనుషులను కాబట్టి అని న్యాయవృత్తిలో చేరాలనుకున్నారు. న్యాయవృత్తిలో అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడమే తను చేసిన తప్పు. ఆయనకు భార్యం కావడము నా తప్పు, అందుకనే 11 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఆయన LLB ఇక్కడ చేసిన తర్వాత LLM కోసం నాందేడ్ వెళ్ళారా? LLB కూడా అక్కడే చేశారు. సో ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఆయనకి ఇబ్బంది కలిగించినాయి, లా చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళారు, అటు నుంచి అంటే అడవుల్లోకి వెళ్ళిపోయారు కదా? వెళ్ళలేదు, అంటే పేపర్లలో వస్తున్న వార్త వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి ఒక్క నక్సలైట్ ను వాళ్ళు నక్సలైట్లు చేసిందే గవర్నమెంట్ అని నేను ఆరోపణ. మీ విషయంలో ప్రభుత్వం ఏం చేసింది, అంటే ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? ఇంత త్యాగం చేయాలి, మొత్తం మనం ప్రాణాలు పోయినా సరే వెళ్ళిపోవాలి అడవుల్లో కానీ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆ రోజు?
మీతో మాట్లాడి డిస్కస్ చేసి వెళ్ళి ఉంటారు కదా? లేదండి, అసలు అసలు అలాంటి ఉద్దేశమే లేకుండా పూర్తి కాలం వెళ్ళి అక్కడే నేను అడవులలో ఉండి చెయ్యాలని ఎప్పుడు ఇలాంటి ఉద్దేశం లేకుండే. అలాంటి ఉద్దేశం ఉంటే తను పెళ్లి చేసుకున్నా కూడా మంది వేరే కామ్రేడ్స్ లాగా మేము పిల్లల్ని కనకపోదుము. మాకు అలాంటి ఉద్దేశమే లేకుండే, తనకు కూడా లేకుండే. మామూలుగా బయట ఉండి ప్రజలకు న్యాయ వృత్తిలో ఉండి న్యాయం చేయించాలని అనుకున్నారు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తను అండర్ గ్రౌండ్ కావాల్సి వచ్చింది. అప్పటికే మీకు పిల్లలు? బాబు? అప్పటికే మా పిల్లలు 10th 12th పిల్లలు ఓకే. మాతోనే ఉండేవారు. అంతా తెలుసు, ఎక్కడెక్కడ మేము రెంట్కున్నాము అనేది కూడా వాళ్ళకి తెలిసినా కూడా అంత కక్ష కట్టి కక్ష సాధింపు చర్యగా ఇన్ని రోజులు మమ్మల్ని అలవనీయకుండా చేసి లాస్ట్కు అంత మొందించారు. 2008 జనవరి వరకు మీతో ఉన్నారు. మీరు అరెస్ట్ అయిన తర్వాత తన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినారు. మీరు ఎందుకు అరెస్ట్ అయినారు? నన్ను అసలు తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి తన కొరకు వచ్చారు. నేను దొరకకపోవడం వల్ల ఇంకా నా దగ్గర ఏం లేకపోతే ఇంకే కేసు చేయడము వాళ్ళకు హార్డ్ అవుతుంది అని చెప్పి ఏదో ఒక కేసు లోపల ఏదో ఇంట్లో అవన్నీ చేసి నన్ను అరెస్ట్ చేశారు ఇంట్లో ఉన్నాయని. సో మీ మీద పెట్టిన కేసు ఏంటండి? ఆర్మ్స్ యాక్ట్, ఆయుధాలు ఉన్నాయన్న దీంట్లో మీ మీద కేసు పెట్టారు. సిడి కేసు. సో ఆయుధాలు అంటే మీకు అప్పటికి మావోయిస్ట్ పార్టీతో ఇంకెవరితో మీకేం సంబంధాలు లేవండి. అయినా కానీ మీకు మీద ఆయుధాలు ఉన్నాయని పెట్టారు. వాళ్ళకు వెనుతో పెట్టిన బిడ్డ కదా. ఇప్పుడు మొన్నటికి మొన్న మేము కలెక్టర్ మేడము అది పిటిషన్ కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే సాటర్డే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని ఫ్రైడేనే వెళ్ళాము. అవుట్ ఆఫ్ స్టేషన్ రేపు ఆఫీస్ లో తీసుకుంటానంటే ఆఫీస్కి వెళ్ళాము, ఇంటికి వెళ్ళాం. 4 సార్లు తిరిగాక ఇంకా వెళ్ళరు. మేము అప్పటికే రిటర్న్ వచ్చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి 1 డే వేస్ట్ అయింది మాకు. ఖర్చులు కూడా బాగా అవుతున్నాయి అని చెప్పి ఇంకా వేరే చిన్న క్యాడర్లకు వెళ్ళాం కదా ఆఫీస్ లో. అందుకని అక్కడ అతికించితే అది పెద్ద నేరం అంటే మా మీద కేసు వేయాలి, అరెస్ట్ చేయాలని చూసిండ్రు. మరి మీరు ఆ రోజు 2008 జనవరిలో మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత తన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారు. తను దొరకలేదా? అంటే తను అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారా? మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా. తను కేస్ పర్పస్, బిజినెస్ పర్పస్ బయటికి వెళ్ళారు ఒక 5 రోజుల ముందే. ఇంకా ఈ వార్త మీడియాలో పొక్కడంతో మొత్తము ఇంకా తను ఎక్కడున్నారు ఆ సమయంలో? మీరు అరెస్ట్ అయినప్పుడు బిలాస్పూర్లో ఇంట్లోనే ఉన్నాం. అంటే పార్టీకి అనుకూలమైన స్టేట్మెంట్స్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేశారా? ఎందుకు ఆయన మీద అంత కక్ష కట్టింది ప్రభుత్వం ఆ రోజు? పార్టీకి అనుకూలంగానే ఇచ్చారు. అంటే నిజమే, పార్టీకి అనుకూలం అంటే ఎవరు పక్షంగా ఉండాలనేది ఎవరికి లేదు. అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లు చేశారు, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళని చేశారు. ఇంకెవరిని చేయండి అంటే న్యాయంగా మాట్లాడిన వాళ్ళంతా నక్సలైట్లే, అన్యాయం చేసిన వాళ్ళంతా దేశభక్తులు, న్యాయం చేసే వాళ్ళంతా దేశద్రోహులు. మరి ఆ రోజు మిమ్మల్ని 2008 జనవరిలో మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ కోర్టుకి తీసుకెళ్లారు? రాయ్పూర్లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకెళ్లారు. సో మీ మీద కన్విక్షన్ అయింది. దాదాపు 10.5 సంవత్సరాలు మీరు జైల్లోనే ఉన్నారు. మొత్తం ఒకటే జైలా అండి? నారాయణపూర్? లేదు, రాయ్పూర్లోనే 8.5 years ఉన్నాను. ఇక్కడికి 2015 మేలో చంచల్గూడ వచ్చాను. ఇక్కడ కూడా కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళు కావద్దని అసలు కన్వెన్షన్ చేస్తే మొత్తము కంకరెంట్ చేస్తే అసలు ఎప్పుడో వెళ్ళాల్సింది, అది కూడా చేయనీయకుండా అక్కడ రాయ్పూర్ జైల్లో కూడా కొంచెం చాలా అవినీతి ఉంది జైల్లో కూడా. అందుకని దానికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల దానికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల జైల్ డిపార్ట్మెంట్, అక్కడి గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి నాకు కాంకరెంట్ కాకుండా వేరువేరుగా చేశారు. అసలు ఏమీ లేదు అని తెలిసి నేను ఈ మాటను 2006లో సిడీలు అక్కడ జరుగుతున్న సిఆర్పిఎఫ్ చేస్తున్న అత్యాచారాలు ఆదివాసుల పట్ల అవి వాటిని సిడి తీసి అక్కడ ఎమ్మెల్యేలకు పంచారు 2006లో. నన్ను అరెస్ట్ చేసింది 2008లో. ఆ కేసు తీసుకొచ్చి నేను పిల్లల్ని అరెస్ట్ చేస్తానంటే దాన్ని నేను కోర్టులో వ్యతిరేకించాను, అరిచాను. అది చూసి నాకు కేసు ఇట్లాంటి దాంట్లో ఏం 1.1% ఇన్వాల్వ్ లేకున్న కేసు నా మీద ఫైల్ చేశారు. ఫైల్ చేసి దానికి శిక్ష పడేటట్టు చేశారు.
జైల్లో కొంచెం పోరాటం వల్ల కూడా ఇంకా వాళ్ళు మొత్తము ఇంకా కంకణం కట్టుకున్నారు ఈమెను జైలు నుండి బయటకు తీయొద్దు అనేది. ఉమ్, ఇక్కడికి రావడం కొంచెం జైల్ డిపార్ట్మెంట్ మేడం సార్లు వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేను బయటకు వచ్చాను. అప్పటికే అసలు కాంక్రీట్ చేస్తే 2 సంవత్సరాల ముందే ఇంకా రిలీజ్ అయ్యేదాన్ని. ఇంకా 2.5 years బిఫోర్ అయ్యేవాళ్ళు. బిఫోర్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? 11 11 ఇయర్స్ years ఉన్నారు. అబ్బా. 11 ఇయర్స్. కానీ కాంకరెంట్ చేస్తే దాంట్లో పర్టికులర్గా రాసింది ఉమ్, ఏంటి కాంకరెంట్ కన్విక్ట్ను పీరియడ్ను దీంట్లో కలపాలి అనేది. ఓకే. కానీ కలపకుండా చేసేసారు. అట్లా అక్కడ కూడా నన్ను టార్గెట్ చేశారు. అది పరిస్థితి. సో మొత్తం కుటుంబానికి సమాజానికి దూరంగా 11 years మీ జీవితం జైల్లోనే గడిచిపోయింది. పిల్లల బాబు జీవితం అయితే దాదాపు స్పాయిల్ అయిపోయింది. ఆ, మంచి బీడిఎస్ డాక్టర్ అయ్యేటోడు, ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్. ఉమ్, కానీ ఇక నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం గెటప్ అయ్యి మీరు ఏ కొంచెం. ఇయర్లో వచ్చారు? నేను 2018 సెప్టెంబర్లో వచ్చాను. సెప్టెంబర్లో వచ్చారు. సో ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు మీ మీ మనసులో ఏమని అనిపిస్తున్నది? మీ మైండ్లో మెదులుతున్న ప్రశ్నలు కానీ ఎందుకు ఈ పరిస్థితి మనకు ఎదురైందని అనిపిస్తుంది? ఎందుకంటే ఈ దేశంలో బ్యాంకులను ముంచిన వాళ్ళు, క్రిమినల్స్, ఎంతో రకాల మొత్తం పెద్ద పెద్ద క్రిమినల్స్ అంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వాలు విదేశాలకు పంపించి వాళ్ళని చేస్తున్నారు. ఉగ్రవాదులు లాంటి వాళ్ళకు కూడా రకరకాల క్షమాభిక్షల కోసం ఇట్లాంటివి కొన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పించుకుంటున్నారు రకరకాల దీంతో. సో మీలాంటి వాళ్ళకి ఈ సమస్య ఇంత భయంకరమైన ఒక ఫేజ్ ఎదురవ్వాల్సిన పరిస్థితి ఏమనిపించింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత? ఇప్పుడు మీ మనసులో ఏమనిపిస్తున్నది? నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంత అన్యాయానికి ఒడిగట్టిన వాళ్ళను మనమే కదా. ప్రజల్లో చైతన్యం రాంది మనం ఏం చేయలేం. ప్రజల్లో చైతన్యం రావాలి. ఇట్లాంటి దుర్మార్గం ఇప్పుడేకైనా కనీసం కనువిప్పు కలగాలి ప్రజల్లో. వీళ్ళందరినీ బైకాట్ చేసి, ఎలక్షన్స్ బైకాట్ చేసి మనం బతుకులేవో మనం బతుకుతున్నాము. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలే మనకొద్దు అని ఖండించే ఒక పట్టుదల రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాను నేను. చూస్తున్నారు అన్యాయం అని అంటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తము శక్తి అంతా వాళ్ళ దగ్గరనే ఫోర్సు అంతా. చూడండి ఇప్పుడు ఎంత దుర్గమార్గము. అక్కడ ఉన్నది 10ల సంఖ్యలో అంటున్నారు. మావోయిస్టులు ఇప్పుడు ఏం మిగలేదు, మొత్తం తీసేస్తామని ఒక టార్గెట్ పాయింట్ కూడా చెప్పాడు అమిత్ షా గారు. మరి అంత ఉన్నా కూడా లక్షల సంఖ్యలో ఫోర్స్ పంపిస్తున్నారు. అది ప్రజలకు తెలుస్తున్నది ఇంత అన్యాయమా అని టాక్ కూడా చేస్తున్నారు, చర్చలు జరుపుకుంటున్నారు. ఇంకా చైతన్యం వస్తుంది కానీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అది నా సో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మీరు ఏమైనా వాకప్ చేసే ప్రయత్నం చేశారా? మీ భర్త గారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఎట్లున్నాడు ఏంటి అని, ఆయన మీ గురించి మీ పిల్లల గురించి ఏమైనా సమాచారం తీసుకునే ప్రయత్నము? మాకు అతని గురించి తెలిసే ఏమంటూ అఫీషియల్గా ఏం తెలియకపోతుండండి. కాకపోతే ఇది మీడియా ద్వారానే తన స్టేట్మెంట్స్ రాసేది కదా, వికల్ప పేరుతో రాసేది, అప్పుడు గుడ్స్ హౌస్ అండి పేరుతో రాసేది. అట్లా దాని ద్వారా సేఫ్గా ఉన్నారని తెలిసేది. మా దగ్గర ఉన్నప్పుడే తన కాళ్ళకు ఆపరేషన్ అయింది. 8లోనే ఆపరేషన్ అయింది, 7లోనే ఆపరేషన్ అయింది తన కాళ్ళకు. కాలు ఇక్కడ దెబ్బ తగలడం వల్ల, దెబ్బ కాదండి బస్సు గుద్దుకొని మనం ఎట్లా యాక్సిడెంట్ అట్లా, దాని వల్ల తన ఆపరేషన్ అయింది కాలుకు. వెంటనే ఈ విషయం తెలియడం, అండర్ గ్రౌండ్ కావడం అయిపోయింది. చాలా అనారోగ్యాన్ని చాలా ఫేస్ చేశారు. అందుకని తను ఎప్పుడు పెన్నే పెట్టాడు తప్పితే గన్ను పట్టలేదు. ఆ పెన్ను పట్టిన వాళ్ళని కూడా వీళ్ళు ఏమంటారు, గన్ను బుల్లెట్ విధులు బ్యాలెట్ పట్టుకోండి అంటారు. మరి పెన్ను పట్టిన వాళ్ళు కూడా మరి బుల్లెట్ కాదు కదా అది. అయినా కూడా వీళ్ళకి ఎందుకు అంత భయము? వీళ్ళు శవాల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. శవాలతో కూడా భయపడుతున్నారు. ఇదేం న్యాయము, ఇదేం న్యాయ వ్యవస్థ, ఇదేం గవర్నమెంట్ అని. 2026 మార్చ్ 31 వరకల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అది సాధ్యమని అనిపిస్తుంది? అసాధ్యం, అది అసాధ్యము అందరూ అంటున్నారు. నేను కూడా అదే మాట అంటున్నాను. ఈ వ్యవస్థలో దోపిడీ, దౌర్జన్యము, అత్యాచారం, పీడిత ఇవన్నీ ఉన్నన్ని రోజులు అసాధ్యము. పార్టీలో ఉన్న వ్యక్తులను చంపొచ్చు కానీ పార్టీలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న భావాలు, వాళ్ళు చేస్తున్న త్యాగాలు
మరవరు. వీళ్ళు కాకపోతే ఇంకో రామచంద్రారెడ్డి, ఇంకో ఆ, నంబాల కేశవరావు, ఇంకా ఎందరైతే అమరులో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకు పదింతల వంద వంద 100% ఇంకెక్కువ చైతన్యం వస్తుంది ప్రజలలో, ఇంకా పోరాడతారని నేను అంటే అనుకుంటున్నాను. రాజ్యం చాలా బలంగా కనిపిస్తుంది కదా. మావోయిస్ట్ పార్టీ కూడా ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఓటు దిశగా లేకపోతే ప్రజాక్షేత్రం దిశగా వచ్చి ప్రజల్ని చైతన్యం చేసే ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే అట్లేమన్నా వాళ్ళ యొక్క విధానాన్ని మార్చుకుంటే బెటర్గా ఉంటుందంటారా? ఓటు ద్వారా ఇప్పటికీ 47లో మనకు స్వాతంత్రం వచ్చింది, 1947లో. అప్పటి నుండి ఏ పార్టీ వచ్చినా, కాంగ్రెస్, బీజేపీ, ఇంకేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, ఎవ్వరూ ఏమీ చేయలేకపోయినారు. ఎవరన్నా వ్యక్తులు పార్టీలలో మంచి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని దింపేయడం, వాళ్ళను ఇలాగే చేస్తున్నారు తప్పితే న్యాయం ఏ ప్రజలకు ఎలాంటి న్యాయం దొరకలేదు ఇంత. నా నాకు అను నా థింకింగ్ ఏంటంటే ఓట్ల ద్వారా, ప్రజల ద్వారా ఏమీ రాదు, సాధింపు కాదు. మళ్ళీ మనిషి పాలన వస్తేనే, ప్రభుత్వంలో మార్పు వస్తేనే, ప్రజలలో మార్పు వస్తేనే ప్రభుత్వంలో మార్పు వస్తుంది. సో పబ్లికే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి బుల్లెట్ ద్వారా ఎట్లా సాధ్యం అని చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఈ బుల్లెట్ ద్వారా ఎట్లా సాధ్యం, గన్ను ద్వారా ఎట్లా సాధ్యం అవుతుందని? కన్ను పట్టుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళే ఇచ్చింది. ఫస్ట్ మనము బస్తర్ హిస్టరీ, పార్టీ హిస్టరీ చదివితే ఫస్ట్ గన్నులు పట్టుకొని పోలేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇంత ఫోర్సును మోడ్రన్ గన్స్, మోడ్రన్ వాటితో పంపిస్తే వాళ్ళకు కూడా తప్పనిసరి పరిస్థితిలో గన్ను పట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే పెన్నే పెట్టారు వాళ్ళు, ప్రజల్లో మార్పు తేవాలని చర్చల ద్వారానే, మాటల ద్వారానే మార్పు తేవాలనుకున్నారు. కానీ గన్ను పెట్టాల్సిన పరిస్థితి, అడవుల్లో పోయి పోరాటం ఇప్పుడు కాదండి, ఆదివాసుల పోరాటము వందల సంవత్సరాల నుండి నడుస్తుంది, తెలుస్తుంది. ఆయన వీళ్ళే స్టార్ట్ చేసిండ్రు అనేది కాదు, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అలాగా. కానీ ఆ పోరాటం ఆగదు, ఎప్పుడూ ఆగదు. సో మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ రామచంద్రారెడ్డి గారు అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లల అంటే వాళ్ళు ఆల్రెడీ తెలివిలో ఉన్నారు కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే మీరు దగ్గర నుంచి మిమ్మల్ని చూశారు, మీరు వాళ్ళని పెంచారు. చిన్నప్పుడే వెళ్ళిపోతే అదొక రకమైన పరిస్థితి ఉంటుండే, కానీ అంత తెలివికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోవడాన్ని పిల్లలు కూడా బాగా సఫర్ అయి ఉంటారు కదా. చాలా చాలా సఫర్ అయ్యారండి. పేరెంట్స్ ఇద్దరు లేరు, చాలా సఫర్ అయ్యారు. ఇంకా అది చెప్పనలవి కానీ బాధ వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. కాకపోతే ఇంకా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మా నాన్న అమ్మ చేసిన పోరాటం, నాన్న మెయిన్ చేసిన పోరాటం తప్పు కాదు. వాళ్ళు తెలివికల్లోళ్ళు కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ఇప్పుడు కూడా అందుకనే స్ట్రాంగ్గా పట్టుదలగా వాళ్ళు ఇది న్యాయం దొరకాలనే న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు లేదంటే పోనీ అనుకున్నారు. ఎంతో మంది చనిపోయారు కానీ ఎవరు కోర్టుకు వెళ్ళలే కదా, 1-2 కేసులు మినహాయిస్తే. మీ అబ్బాయికి కోర్టుకు వెళ్ళాడు. న్యాయ పోరాటం న్యాయమే, వీళ్ళు చేసేది పని తప్పు కాదు అనేది అనుకున్నారు కాబట్టి, తెలుసు కాబట్టి వాళ్ళు న్యాయం జరపాలి, మాకు న్యాయం దొరకాలి అనే దాంతోనే మేము కోర్టుకు వెళ్ళాము. సో మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు బాగా పిల్లలు గుర్తొచ్చే వాళ్ళు, ఇదంతా ట్రామా ఉంటది కదండి. కామన్ కదా, అంతే కదా, ఏ తల్లికైనా కామన్ కదా, ఏం చేయలేని పరిస్థితి. అక్కడ కూడా మాకు ములాఖాతులు ఇవ్వడానికి ఇంత దూరం నుండి వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడి జైలు డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ వాళ్ళతో కలిసి. అయినా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు, నేను కూడా ఎదుర్కొన్నాను. ఇంకా చాలా సఫర్ అయ్యాం. పిల్లలైతే ఇప్పుడు మంచి పెద్ద డాక్టర్ అయ్యాడు, అసలు సైంటిస్ట్ అయ్యేవాడు. కానీ మా బాబు అయితే అంత నాలెడ్జ్ ఉంది, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలించలేదు, సరైన గైడెన్స్ లేక. అలాగే పాప సాఫ్ట్వేర్. ఓకే. సో మరి వాళ్ళు ఎవరి దగ్గర పెరిగారు? వాళ్ళు 3 సంవత్సరాలు మా మరిది దగ్గర ఉన్నారు. తర్వాత సార్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఫ్రీ సీట్లు ఇప్పించారు. ఫ్రీ సీట్లతోనే చదువుకున్నారు వాళ్ళు. ఇంకా ఒక్క పైసా కూడా వాళ్ళు అంటుంటారు, వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద చదువులు చదివించుకుంటారు, ఆదివాసులనేమో. మొన్న కూడా టాక్ అక్కడ లోకల్ అథారిటీ వాళ్ళు అన్నారు, వాళ్ళ పిల్లలనేమో విదేశాలకు పంపిస్తారు, పెద్ద పెద్ద చదువులు చదివిస్తారు, వీళ్ళు ఆదివాసులేమో అనగారిన ఆదివాసులను అనగదొక్కుతుంటారు వాళ్ళ మాటలతోనే అన్నారు. తప్పు. వాళ్ళు నాలెడ్జ్ ఉంది, బయట సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది, ఫ్రీ సీట్లు దొరికినాయి కాబట్టి మేము డబ్బులు పెట్టేమి చదివించలేదు. సో ఇప్పుడు మీ డిమాండ్ అలా మీ రామచంద్రారెడ్డి గారి మరణం
కాల్ చేశారన్నది తేల్చాలా, అంతే కదా? తేల్చాలి. నిజ నిర్ధారణ జరగాలన్నది నిజ మీ డిమాండ్. నిర్ధారణ జరగాలి, మా డిమాండ్ అదే. సో ఇప్పుడు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సమాజంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సమాజం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ అంత ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, పట్టుకొని కాల్చడం అనేది ఏ లోకతంత్రంలో లేదు. అంత అట్లాంటి దాన్ని కూడా ఎదిరించకపోతే మనము కనీసం మనుషులుగా బుద్ధిజీవులుగా ఉన్నాము, కనీసం ఇప్పుడైనా చైతన్యవంతులు కావాలి అనేది కోరుతున్నాను వాళ్ళతో. కానీ చాలా షార్ట్ పీరియడ్లోనే ఆయన 2008 అంటే సెంట్రల్ కమిటీలోకి వచ్చేసారు కదా. చాలా షార్ట్ పీరియడ్లోనే ఆయన అంత పెద్ద స్థాయికి ఎదిగారు. అవును. ఎట్లా సాధ్యమైంది అనుకుంటారు ఆయనకి? ఆయన టాలెంటెడ్ పర్సన్ కాబట్టి, స్పోక్ పర్సన్ కదా, అందుకనే ఆయనను అలాగ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. పూర్తి డీటెయిల్స్ పార్టీ గురించి మనకు అంత తెలియదు కాబట్టి ఫస్ట్ నుండి కూడా స్టేట్మెంట్స్ రాస్తున్నారు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి అలా తీసుకున్నారు. బయట ఏంటంటే మీరు కూడా అడవుల్లోకి వెళ్ళారనేది చర్చ కాదు కదా. మీరు 2008లోనే అస్సలు కాదు. ఇంట్లోంచి రికార్డు ఉంది మన గవర్నమెంట్ దగ్గర, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర మొత్తం రికార్డు ఉంది. మొత్తం ఎక్కడెక్కడ మేము రెంట్కున్నాము అంత చెప్పారు వాళ్ళంతా. లేదు అసలు నేను ఎప్పుడు అడవులకి వెళ్ళలేదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా ఇప్పుడు ఈ లెటర్ల దుమారం నడుస్తున్నది కదా. ఇప్పుడు ఆయన అభయ్ పేరుతో లెటరు, అంతకుముందు జగన్ పేరుతో లెటరు, అంటే ఇదంతా కూడా ప్రభుత్వం చేయిస్తున్న కుట్ర కిందనే చూస్తున్నారా మీరు? అదే అనుకుంటున్నాం మేమైతే, ఇప్పటికైతే అదే అనుకుంటున్నాం. మధ్యలో చిచ్చు పెట్టి, చిచ్చు లేకున్నా చిచ్చు నిప్పు రగిల్చి చిచ్చు పెడుతున్నారని అనుకుంటున్నాం మేము. ఇంకా పూర్తి ఇప్పుడు వాళ్ళ ద్వారా సమాచారం రావడం కూడా కష్టం ఉన్నది కాబట్టి వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. వీళ్ళదాన్ని యూజ్ చేసి నాకైతే అనిపిస్తలేదు అట్లా ప్రజలు పార్టీలు చీలికలు వచ్చినాయి అని నేనైతే అనుకుంటలేను. కానీ మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయలేదా? రామచంద్రారెడ్డి గారు లొంగిపోతే బాగుంటుంది, చివరి దశలో ఏజ్ అయిపోయింది అండ్ దట్టు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కలిసి ఉందాం పిల్లలు ఉన్నారన్న కోణంలో మీరు ఆలోచించి ఆయన పిలిచే ప్రయత్నం ఎప్పుడు జరగలేదా? అనుకున్నాము కానీ మాకు తెలుసు కదండి పరిస్థితి. లొంగిపోయినా కూడా ఎంత చిత్రహింసలు పడుతున్నారు మొన్నటి వరకు కూడా. ఈ మధ్య కూడా ఇప్పుడు సుజాతక్క కూడా ఇంతవరకు రాలేదనే మేము వింటున్నాము న్యూస్ ద్వారా. మరి అప్పుడైతే ఇంకా మరి చిత్రహింసలు పెట్టారు లొంగిపోయిన వాళ్ళని కూడా. చాలా జైళ్ళల్లో పెట్టి చాలా అసలు ఎన్కౌంటర్లే చేసేటోళ్ళు, లొంగిపోయిన వచ్చే వాళ్ళు ఇప్పుడు కూడా భయపడుతున్నారు. లేకపోతే కొంతమంది అనారోగ్యంగా ఉన్నోళ్ళు తనైతే అనుకోకపోవచ్చు, ఈయన రామచంద్రారెడ్డి అయితే అనుకోకపోవచ్చు, కానీ అనుకున్న వాళ్ళని కూడా భయపడి వెనకంజ వేస్తున్నారు. అయితే పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తున్నారు. లొంగిపోమ్మని అంటే ఇక్కడ డిమాండ్ కూడా చేశారు కదా జస్టిస్ చంద్రకుమార్ సార్ వాళ్ళు. వాళ్ళంతా డిమాండ్ చేశారు మా ద్వారా పంపించండి. వాళ్ళు వచ్చే దారే లేదు కదా. రావాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో చూసి. లొంగిపోయిన వాళ్ళని కూడా టార్చర్ పెడుతున్నారు కాబట్టి. అలాంటిది నేను అనేది ఏమంటే ఇట్లాంటి వాళ్ళకు ఒక టీం ఏర్పడి పోయి తీసుకొచ్చే అవకాశం కల్పించాలి అని అనుకుంటున్నాను. కనీసం ఉన్న వాళ్ళన్నా ఏజ్డ్ పర్సన్ దాదాపు అబౌవ్ 60 అందరు ఉన్న వాళ్ళంతా. అందుకనే వాళ్ళని తీసుకొస్తే ఇప్పటికైనా బాగుంటుంది. రావాలనుకున్న వాళ్ళను తీసుకొచ్చి అనుకుంటున్నాను, తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మాలతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా వాస్తవాలు ఏంటన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది నిజమైన ఎన్కౌంటర్ అయితే ఎన్కౌంటర్ అని రిపోర్ట్లో వస్తుంది, కానీ ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇట్లాంటి కేసులు గతంలో కూడా నమోదైన తర్వాతి కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఎన్కౌంటర్ జరిగిందా, ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు ఆ కేసు ఏమైంది? సో కాబట్టి దేశంలో న్యాయం అనేది ఎక్కడుందన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ పర్టికులర్ కేసులో ఏం తెలుస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.